సిలువ వేయబడిన యేసు ప్రభువారి యొక్క నామములో ఈ సిలువ ధ్యానములలో ఏకీభవించిన మీ అందరికీ, అలాగుననే వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా వందన మరణాతలు తెలియచేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము నుండి కొన్ని వచనాలను మనం చదువుకుందాం. వేరొక నియమము నా అవయవములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుచు అవయవములలోనున్న పాప నియమమునకు నన్ను చెరపట్టి లోబరుచు కొనుచున్నది. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? అపోస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక యేసు త్యాగపూరిత మరణమును గూర్చి ముఖ్యముగా విశదీకరించుచు ఉన్నది, తెలియచేయచ్చు ఉన్నది. ఇప్పుడు మనము చదువుకున్న వాక్య భాగంలో మనం చూసినట్లయితే, మనం చదివిన వాక్య భాగంలో మనం చూస్తే ఆయన సొంత అనుభవము, అనగా ఆయన వ్యక్తిగత అనుభవము, ఆయన వ్యక్తిగత అనుభవంలో అనుభవించిన మాటలు అక్కడ వ్రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏంటి ఆ వ్యక్తిగత అనుభవము అనంటే, ఆయన వ్యక్తిగత అనుభవము ఏది అయి ఉన్నదో ఇది మనందరి యొక్క వ్యక్తిగత అనుభవము. ఏంటి ఈ వ్యక్తిగత అనుభవం అంటే, మానవుని హృదయములో చెలరేగే పోరాటము. మానవుని హృదయములో ఒక పోరాటము చెలరేగుచ్చి ఉన్నది. ఏమిటి ఆ పోరాటము? ఏమిటి ఆ పోరాటము అనంటే, ఒకటి పాప నియమము, రెండు పరిశుద్ధ నియమము. ఒకటి పాప నియమము, రెండు పరిశుద్ధ నియమము. మానవుని హృదయములో ఈ రెండిటికి మధ్య పోరాటము జరుగుచు ఉన్నది. ఇది చెడు అని మానవునికి తెలిసినప్పటికీ కూడా దాన్ని చేయకుండా ఉండలేని స్థితి. ఇది మంచి అని మనకి తెలిసినా కూడా, ఎరిగి ఉండినప్పటికీ కూడా దాన్ని చేయలేని స్థితి. ఇది మానవుని హృదయములోని పోరాటము. పౌలు గారు వ్రాసిన మాటలు అక్కడ రోమీలకు రాసిన పత్రికలో చూస్తే అక్కడ మనకి కనబడుచున్న విషయం ఏంటంటే, మానవుని నిస్సహాయ స్థితి మనకి కనబడుచు ఉన్నది. మానవుని యొక్క నిస్సహాయత. నేనేం చేయాలి? నా హృదయములో పోరాటము చెలరేగుచ్చు ఉన్నది. వేరొక నియమము నాలో కనిపించొచ్చు ఉన్నది. ఒక ప్రక్కన పరిశుద్ధ నియమము, ఇంకొక ప్రక్కన పాప నియమము. నా శరీరములో పోరాటము జరుగుచ్చు ఉన్నది అని చెప్తూ 7వ అధ్యాయం రోమీలకు రాసిన పత్రిక 24వ వచనములో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యో అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను! నేనెంత దౌర్భాగ్యుడను! ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? నన్నెవరు విడిపిస్తారు? ఇట్టి మరణమునకు లోబడు శరీరము నుండి, ఇట్టి మరణమునకు లోబడిపోయే శరీరము, పాప నియమమునకు లోబడిపోయే శరీరము, శరీరాశులకు, నేత్రాశులకు, జీవపడంబమునకు లోబడిపోయే, పాప నియమమునకు లోబడిపోయే ఈ శరీరము నుండి, ఈ మరణము నుండి, ఇట్టి దౌర్భాగ్య స్థితి నుండి, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవరు విడిపిస్తారు? నన్నెవరు విడిపిస్తారు అనే మాటలు కనబడుచు ఉన్నవి. అసలు దీనికి గల కారణములు ఏమిటి? అసలు దీనికి గల కారణము ఏమిటి అనంటే, దీనికి గల కారణము ఏమిటి అనంటే, మానవుని అసంపూర్ణమైన తీర్మానము. మానవుని అసంపూర్ణమైన తీర్మానమే దీనికి కారణము. ఆదాము గారు
అవ్వమ్మ గారిని గూర్చి మనం ఆలోచన చేస్తే వారి అసంపూర్ణమైన తీర్మానము వారి అసంపూర్ణమైన తీర్మానము దేవుడు వారికి చెప్పారు, ఆ ఫలమును తినవద్దు అని. కానీ దేవుని మాట ప్రకారము వారు ఆ తీర్మానము ప్రకారముగా వారు నడుచుకొనకుండా, తీర్మానము చేసుకొనుకోకుండా, వారి హృదయములో చెలరేగిన ఆ పోరాటమును బట్టి, మానవుని హృదయములో చెలరేగిన పోరాటం బట్టి, ఆనాడు ఆదాము గారు అవ్వమ్మ గారిలో చెలరేగిన ఆ పోరాటమును బట్టి వారు నియమమునకు లోబడక నియమమునకు లోబడక దేవుని మాటకు లోబడక ఆ తినవద్దన్న ఆ ఫలమును వారు తినివేసినట్లుగా మనం ఆది కాండంలో మనం చూస్తున్నాం. అలాగునే మత్తయి సువార్త 26:35 వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో మాట్లాడుచు ఉన్నారు. పేతురు గారితో, పేతురు ఆయన్ను చూచి, నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరుగనని చెప్పనను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. అదే ప్రకారం శిష్యులందరూ కూడా అన్నారు. పేతురు గారితో దేవుడు అన్నారు ఏమనంటే, నీవు నన్ను ఎరుగనని అబద్ధం చెబుతావు, ముమ్మారు అనేకమైన సార్లు నువ్వు అబద్ధం చెప్తావు అనంటే ఆయన అంటా ఉన్నారు, నేనెందుకు అబద్ధం చెప్తాను? నేను చనిపోవలసి వస్తే చనిపోతానేమో, కానీ నేను ఎంత మాత్రమును నీ కొరకు నా ప్రాణములు ఇవ్వడానికైనా నేను సిద్ధపడతాను, కానీ నా ప్రాణాలు నీ కొరకు అర్పిస్తాను, కానీ నేను ఎంత మాత్రమును నువ్వు ఎరుగునని నేను అబద్ధము చెప్పను అని మాట్లాడిన పేతురు గారు అదే మత్తయి సువార్త 26:74 వచనంలో చూస్తే, అందుకతడు ఆ మనుష్యుని నేను ఎరుగనని చెప్పి శపించుకొనుటకు ఒట్టి పెట్టుకొనుటకు మొదలుపెట్టెను. వెంటనే కోడి కూసెను. ఆయన యేసుక్రీస్తు ప్రభు వారితో చెప్పాడు. ఆయన ఒక తీర్మానం చేసుకున్నాడు ఏమనంటే, కావాలంటే నా ప్రాణాన్ని ఇచ్చేస్తాను, కావాలంటే నీ కోసం నేను చనిపోతాను, కానీ అబద్ధం నేను ఎందుకు చెప్తానని ఒక తీర్మానం కలిగిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక తీర్మానం కలిగిన వ్యక్తిగా, కానీ ఆ తీర్మానము అసంపూర్ణమైనది. ఆయన హృదయంలో చెలరేగిన పోరాటము, యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడే కాలంలో ఆయన హృదయంలో చెలరేగే పోరాటము ఆయన చేత అబద్ధము చెప్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి మానవ హృదయములో కూడా, మన హృదయములో, మీ హృదయములో, నా హృదయములో, కూడి వచ్చిన మనందరి హృదయములో, వీక్షిస్తున్న వారందరి హృదయములో ఈ పోరాటము చెలరేగుచ్చి ఉన్నది. పరిశుద్ధ నియమము, పాప నియమము మనందరికీ తెలుసు. ఆదాము గారికి, అవ్వమ్మ గారికి తెలుసు ఆ ఫలమును, ఆ పండును తినకూడదని. అలాగునే పేతురు గారికి తెలుసు, దేవుడు నాతో మాట్లాడారు, నేను అబద్ధం చెప్పినప్పుడు కోడి కూస్తుందని దేవుడు నాతో మాట్లాడారు కదా, నేను అబద్ధం చెప్పకూడదు కదా అని తెలుసు. కానీ ఆయన అబద్ధం చెప్పారు. ఎందుకనంటే మానవుని నిస్సహాయ స్థితి, తాను చెడుగు చేయకూడదని అనుకుంటూనే ఈ రోజున మనందరం కూడా ఆ చెడుగునే చేస్తూ ఉన్నాం. చెడుగు మంచి చేయాలని ఆశిస్తూనే మంచి చేయలేకపోతా ఉన్నాం. ఇది మానవుని నిస్సహాయ స్థితి. పౌలు గారు కూడా తన వ్యక్తిగత అనుభవం నుండి ఈ మాటలు రాసినట్లుగా మనకి కనబడుచు ఉన్నది. కాబట్టి ఇవి మానవుని నిస్సహాయ స్థితి నుండి, ఇట్టి స్థితి నుండి, మన పాప నియమము నుండి మనల్ని తప్పించగలిగిన వారెవరు? మనల్ని ఎవరు తప్పిస్తారు? ఈ పాపం నియమము నుండి మనల్ని తప్పించగలిగిన వారు, మనల్ని విడిపించగలిగిన వారు ఒకే ఒక్కరు. ఆయన ఎవరంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు. దేవునికే మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే. తీతుకు రాసిన పత్రిక 2:14 వచనం మనం చూస్తే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి
మనలను విమోచించి సత్క్రియలందలి ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజుకే ప్రజలను తన కోసరము పవిత్రపరచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ పాప నియమము నుండి మనల్ని విడిపించడానికి, ఈ నిస్సహాయ స్థితిలో ఉన్న మానవునికి సహాయము చేయడానికి ఆయన తన్ను తానే సిలువలో అర్పించుకొనెను. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తే, జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను. మన మూల వాక్యములో చదువుకున్న వాక్యములు 7వ అధ్యాయము 24వ వచనంలో మనం చూస్తే, రోమీయులకు రాసిన పత్రికలో, అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇటు మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును? ఈ మరణము నుండి నన్నెవడు విడిపించును? మనల్ని ఎవరు విడిపిస్తారు అనంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ వచనంలో మనకి సమాధానం కనపడుచు ఉన్నది. జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడయ్యాడు. ఎందుకనంటే మనల్ని విడిపించడానికి. ఇదే మన తండ్రి గారు మనకి పాటలో వ్రాసారు. మరణంబులో నాకు చిరజీవమెవ్వరు, మరణంబునకై గొప్ప మరణమెవ్వరు, విరివిలేని మహిమ సేనలు ధరణి నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిలువబడ్డ యేసుక్రీస్తే అని నాకెంత ప్రోత్సాహానందములు కలుగుట అనే కీర్తనలో వ్రాసినట్లుగా మనందరం పాడుకుంటూ ఉన్నాం. మరణంబులో నాకు చిరజీవ మెవ్వరు, మరణంబు నకై గొప్ప మరణమెవ్వరు, విరివిలేని మహిమ సేనలు ధరణి నుండగా నన్ను చెంతను స్థిరముగా స్థాపించునెవరు, సిలువబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట, ఏ కర్త ఘనమైన హేతువై యుండు, నన్ను రక్షింప మరణం పొంది యుసమాది, నిన్నాటికి నీ గెల్చి యున్న ప్రభునందు దున్న విశ్వాసంబే నాకు నుత్సవంబును కలుగ చేయును, చెన్నగున ప్రభునికెవ్వరు, సిలువబడ్డ యేసుక్రీస్తే నాకింత ప్రోత్సాహనందముల్ కల్గుట, ఏ కర్త ఘనమైన హేతువై యుండు. దేవునికే మహిమ కలుగును గాక. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే, ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు
నన్ను రక్షించును. యుగ యుగములు ఆయనకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు ప్రతి దుష్కార్యమును నుండి మనల్ని తప్పించి తన పరలోక రాజ్యమునకు మనల్ని చేర్చుకొనును. ప్రతి దుష్కార్యము నుండి ఆ సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి దుష్కార్యము నుండి మనల్ని తప్పించి, ఎవరైతే సిలువ దగ్గరికి వస్తారో, సిలువ యొద్దకు వస్తే, సిలువ యొద్దకు చేరితే మన కలుషములన్నిటినీ దేవుడు కడిగవేస్తారు. కనుక మన హృదయంలో ఉన్న పోరాటము, ఆ పాప నియమము నుండి మనం తప్పించబడాలంటే, ఆ పాప నియమము నుండి మనము రక్షించబడాలి అనంటే సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చెంతకు మనము రావలసిన వారముగా ఉన్నాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట కనబడతా ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారికి నికోదేమునకును మధ్య జరిగిన సంభాషణ. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు అని నికోదేము గారితో యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లుగా మనకి కనబడుచు ఉన్నది. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే, మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి పొందితిరి అని మనకి కనబడుచు ఉన్నది. మనం దేవుని రాజ్యమునకు చేర్చబడాలంటే, మనం దేవుని రాజ్యములో చేర్చబడాలి అనంటే, దేవుని రాజ్యమునకు మనము చేర్చబడాలి అనంటే, దేవుని రాజ్యములో మనము ప్రవేశించాలి అనంటే, నికోదేము గారితో దేవుని మాట్లాడుతూ ఉన్నారు. ఎలాగునంటే నీటి మూలముగాను అలాగుననే ఆత్మ మూలముగాను, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మనము జన్మిస్తేనే తప్ప, నూతనముగా జన్మిస్తేనే తప్ప మనము పరలోక రాజ్యములో ప్రవేశించలేము అనే విషయాలు మనకి కనబడుచు ఉన్నవి. రాజుల గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తే, ఎలీషా నువ్వు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు పరిశుద్ధుడవుదువని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. అందుకు నయమాను కోపము తెచ్చుకొని తిరిగిపోయి ఇట్లనెను, అతను నా యొద్దకు వచ్చి నిలిచి తన దేవుడైన యెహోవా నామమును బట్టి తన చెయ్యి రోగముగా ఉన్న స్థలము మీద ఆడించి కుష్టు రోగము మాన్పునని నేను అనుకుంటుని అని నయమాను గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎలీషా గారి దగ్గరికి నయమాను గారు వెళ్ళారు. ఆ నయమాను గారు కుష్టు రోగంతో వెళ్ళారు. ఎలీషా గారు చెప్పిన మాట ఏంటంటే, ఎవరైతే యోర్దాను నదికి పోయి 7 మార్లు ఆయన యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేస్తే దేవుడు ఆయనను బాగు చేయననే విషయం ఎలీషా గారు నయమాను గారికి చెప్తే, ఆయన అంటా ఉన్నారు, మా దేశంలో ఎంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, దానిలో నేను మునగలేనా అని ఆయన అనుకుని వెళ్ళిపోతా ఉంటే, ఆయన కూడా ఉన్న సేవకుడు, ఎంతకంటే గొప్ప పని చేస్తే నువ్వు చేయవా, చెప్తే నువ్వు చేయవా, ఇప్పుడు నువ్వు మునగొచ్చు కదా అని ఆయనతో చెప్పినప్పుడు, అక్కడ 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14వ వచనం చూసి అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలెనై అతడు శుద్ధుడాయను అనే విషయాలు మనకి కనబడుచు ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. బలో క్రీస్తు మహారాజుకే. కాబట్టి దేవుని రాజ్యములో మనం చేర్చబడాలి అనంటే, దేవుని రాజ్యములో మనం చేర్చబడాలి అనంటే నీటి మూలముగా మనము బాప్తిసం పొందుకోవాలి. మన బాప్తిసం పొందుకోవాలి. నయమాను గారికి చెప్పాడు, నువ్వు 7 సార్లు వెళ్ళి మునగమనంటే ఆయన హృదయములో జరిగిన పోరాటము, ఆయన పాప నియమం ఆయనకు చెప్తే, ఆయనలో ఉన్న అహము, ఆయనలో ఉన్న పాపము, ఆయనలో ఉన్న కోపము, ఆయన నా దేశంలో ఎంతకంటే గొప్ప నదులు ఉన్నాయి, మేము దానిలో వెళ్ళి మునగలేనా, నేను శుద్ధుడు అవ్వాలంటే ఎక్కడే మునగాలని ఆయనలో ఉన్న ఆ కోపము, ఆయనలో ఉన్న ద్వేషము, ఆయనలో ఉన్న అహము తెలియచేయచ్చు ఉన్నది.
కాబట్టి ఈ శరీర నియమము సాతాను మనకి సంకెళ్ళు వేస్తుంది. ఆ సంకెళ్ళు వెడగొట్టుకుని ఈ శిలువ ధ్యానములలో దేవుని యొద్దకు వచ్చి దేవుడు శిలువలో కాచిన రక్తములో నీటి మూలముగా మనం కడగబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకొనవలని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. మనము దేవుని కొరకు మనల్ని మనం అప్పగించుకోవాలి. వాక్యమనే ఉదక స్నానము వాక్యమును నీటితో పోల్చారు. కాబట్టి నీటి మూలముగా ఈ శిలువ ధ్యానములలో ఆ వాక్య మూలముగా మనందరము కడగబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండవదిగా ఆత్మ మూలముగా అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనంలో పెంటెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని నీళ్ళంతా నిలిచెను. మరియు అగ్నిజ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీదకు వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి వారు ఎప్పుడైతే మేడగదిలో దేవుని ఆత్మ కొరకు కనిపెట్టారో, ఎప్పుడైతే వారు సన్నిధి చేశారో వారి మీదకి దేవుని ఆత్మ దిగి వచ్చింది. కాబట్టి ఈ శిలువ ధ్యానములు ఎందుకనంటే దేవుని మందిరంలోనికి వచ్చి ఎవరైతే వాక్యముతో ఉదక స్నానము చేస్తారో, ఎవరైతే దేవుని సన్నిధిలో సిలువను ధ్యానిస్తారో, ఈ సన్నిధిలో దేవుని సిలువను ధ్యానిస్తారు, వారు వాక్యమనే ఉదక స్నానము చేత కడగబడి దేవుని ఆత్మను పొందుకొని శరీరేచ్ఛల నుండి విడిపించబడి సిలువ వేయబడిన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడుగబడి దేవుని రాజ్యమునకు చేరుకునే ఆ ధన్యతను పొందుకుంటారు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయును గాక. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు వినిపించిన వాక్య భాగాన్ని బట్టి దేవా మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా అందరి హృదయాల్లో ప్రతిఫలింప చేయమని, వాక్యానుసారంగా జీవించే కృప దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచు ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మరిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారు మీకు క్షమించున్న ప్రకారం మా అపరాధం క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తేకాకి నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి, ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కీలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది కీలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది కీలకు అనంతకాల నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరకును ఆయన వెంబడించే వారందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ మరణాత.